ఇంకో ఆయన అంటాడు ఓట్లు కొనట్లేదు, లేకపోతే ఏది బోనస్ ఇవ్వట్లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. కేవలం వారం రోజుల్లో డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. సన్నాలు బోనస్ 500 ఇస్తా అన్నాం, 500 రూపాయలు బోనస్ కూడా వేసేస్తాం. వ్యవసాయానికి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెప్పినట్టుగానే పండిన హైయెస్ట్ పంట ఈరోజు రాష్ట్రంలో పండింది. అది కూడా మీరు చెప్పిన లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మేము కట్టామనే కాళేశ్వరం లేకుండా గత ప్రభుత్వాలు కట్టించి ఉంచినటువంటి ప్రాజెక్టు ద్వారా పారిన నీళ్లతో ఇప్పటివరకు చరిత్రలో లేనంత ఎక్కువ ఉత్పత్తి, ఆ ఉత్పత్తికి సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటాం. సన్నాలకి 500 వెంటనే వేస్తాను వారం రోజుల్లోనే. ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల 25 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కొద్దిమంది బాగా పండిస్తే 30 క్వింటాలు కూడా వస్తాం, బాగా లేకపోతే 20 క్వింటాలు. 500 లెక్క ఒక్కొక్క రైతుకి 10,000 నుంచి ఎకరానికి 15,000 దాకా. ఒక రైతుకి 10,000, 12,000, 15,000 ఓన్లీ బోనస్ మీద పడుతున్నాయి. మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా, సపోర్ట్ ప్రైస్ కాకుండా. అట్లాగే రైతులను మోసం, ఏం రైతులకి మేము చేసినంతగా మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొదటి 14 నుంచి 18 వరకు 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా ఇచ్చి వడ్డీకే సరిపోయింది. రెండోసారి అయితే అసలు పూర్తిగా చేయలే. మీరు లాస్ట్లో చివరికి ఏదో తూతు మంత్రం చేసి అది వదిలేశాం. కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు, 21,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్ర, ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం. అట్లాగే రైతు భరోసా మేము రాగానే 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్ళు కట్టలే. అట్లాగే మీరు 10 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు. సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లాంటి. మేము 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు అలాట్ చేశాం, ఇచ్చాం, ఖర్చు పెట్టాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్కి 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. సీడ్స్ ఫార్మర్స్కి ఇచ్చేది మీరు చేయలేదు, 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. విత్తనాలు మొత్తం 29,888, అంటే నియరింగ్ అబౌట్ 30,000 crores
30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నియరింగ్ అబౌట్ 30,000 కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం, ఇచ్చాం క్యాష్. అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసింది కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం. అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి 28 లక్షల పంప్ సెట్లు ఉంటే వాటికి ఇప్పటి వరకు మేము కట్టింది 11,270 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ దట్. మీలాగా మేము అప్పు పెట్టుకోలే, మేము కడుతున్నాం. 11,270 ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం. అట్లాగే ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం. ఇవి మొత్తంగా కలిపితే ఇవి ఒక 21,065 కోట్ల రూపాయలు. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్. వాళ్ళ శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయడం కాదు, నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం చేసి. బట్ మీరేం చేయలేదు. ఇవే కాదు, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 లెక్క చెల్లించినాం. మీరు 10 ఏళ్లలో పంట ఎక్కడ నష్టపోయినా పట్టించుకోవాలి. మేము దాన్ని కూడా అంచనా వేసి ఎకరానికి 10,000 లెక్క ఇచ్చాం. మళ్ళీ పంటకి ఇన్సూరెన్స్ చేపించడం కోసం దానికి సంబంధించిన ఫైల్ కూడా తయారు చేస్తున్నాం. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా రైతు కాకుండా ప్రభుత్వమే కట్టేది. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోగేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం, కడతాం. అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్ వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ల్యాండ్లెస్ పూర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28 ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ ఊరికి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పేశారు,
రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా సంక్రాంతి పండుగ నాటికల్లా చేస్తామని ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. దాన్ని కూడా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తయారవుతాం. ఇది రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత. మీలాగా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి పోవాలనే ఆలోచన లేవు. దయచేసి ఇలా తప్పుడు వార్తలతో సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు రాస్తూ ప్రచారం చేస్తూ బతికేద్దాం అనుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే నేరుగా వారి అకౌంట్కి డబ్బులు పోతే వాళ్ళకి తెలుసు. మీరు వేయట్లేదంటే వాళ్ళ ఇంట్లో వస్తున్నాయో లేదో వాళ్ళకి తెలుసు. మీరు ఉద్యోగాలు వేయట్లేదంటే వాళ్ళకి తెలుసు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో, ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువతి యువకులు అందరూ తెలుసు. మీరు కాలంలో కట్టబెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరగకూడదని కేసులు వేసినా, ఆపాలని ప్రయత్నం చేసినా ఆపకుండా 56,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఇప్పటికే నియామక పత్రాలు ఇచ్చి ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకొక 22,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ సంవత్సరమే, ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3,500 ఇళ్లు తగ్గకుండా, ఇంటికి 5 లక్షలు తగ్గకుండా శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. 22,500 కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రజల కోసం మేము చేసే కార్యక్రమాలు. ఈ వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మీ మధ్య కూర్చొని